జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఇదొక ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటితో ప్రచారాలు అయిపోవాలి. ఆల్మోస్ట్ ఎవరు తోచిన విధంగా వాళ్ళ ప్రచారాలు అయితే బాగానే చేసుకుంటున్నారు, అంతవరకు అప్రిషియేట్. జనాల్ని ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటే బెటర్. ఇప్పటికే ఆల్రెడీ సౌండ్ పొల్యూషన్స్ ఎక్కువైపోయినాయి. బీఆర్ఎస్ వాళ్ళు అయితే అదేంటది ఓ ఫ్యాన్లో పింక్ కలర్ కాగితలేసి జనం మీదకి వదిలేస్తున్నారు. మరి ఎవడొచ్చి క్లీన్ చేస్తాడో తర్వాత తెలియదు. బీజేపీ వాళ్ళేమో ఇంటింటికి కుంకుమబరిని పట్టుకొని వెళ్తున్నారు బొట్లు పెట్టుకుంటూ. నవీన్ యాదవ్ ఏమో తన శైలిలో తను వెళ్ళిపోతున్నాడు. నేనేమంటానంటే యాక్చువల్గా నేను చాలామందిని అడిగాను, నేను కూడా సర్వే చేశా. ముస్లిం ఓటర్లను అడిగాం ఎవరికి వేస్తున్నారు అని అడిగితే మేము కొంచెం అటు ఇటు ఉన్నారు, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఇప్పుడు ముగ్గురు నిలబడ్డారు కదా మెయిన్గా, అందరూ ఉన్నారులే, ఆయన కూడా తిరుగుతున్నాడు ఆవులను కాపాడండి అని ఆయన కూడా తిరుగుతున్నాడు. కొంతమంది ఎంతమంది తిరిగినా ప్రధానంగా 3 పార్టీలు. ఇప్పుడు గతంలో అంటే మాగంటి గోపీనాథ్ ఆయన ఈ ఏరియాలో బాగా పట్టున్న లీడరు, అందరి సమస్యలు తెలుసు, సినీ కార్మికుల సమస్యలు కూడా ఆయనకు బాగా తెలుసు, ఎందుకంటే సినిమా నిర్మాత కాబట్టి. ఆల్మోస్ట్ అందరికీ మంచి పనులు చేశాడు కాదనలేం, మాట్లాడగలడు కొంచెం. అంటే ఆయన ఫస్ట్ టీడీపీలో ఉండే, తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చాడు. రాష్ట్రంలో కూడా వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు పనులు చేయించుకున్నారు. ఇప్పుడు మీకు ఎలక్షన్స్ అంటే మీకు ఒక నాయకుడు కావాలి, నాయకుడో నాయకురాలో. దానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చారిటీ, ఇది చారిటీ అయితే కాదు కదా, మేము ఆమెకి వేద్దాం అనుకుంటున్నాం అన్నారు. ఎందుకు ఆమెకి అని అడిగాను. ఆమెకు నోరు తెరిస్తే మాట్లాడడం రావట్లా. బీజేపీ అయినా కూడా మాట్లాడట్లా. కొద్దో గొప్ప వీళ్ళలో ఉన్న వాళ్ళలో మాట్లాడుతున్నాడు అంటే నవీన్ యాదవే నిజంగా. లేకపోతే అంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారికి ఇక్కడ ఆ పరిచయాలు ఉన్నాయి, అందరితో ఆ సఖ్యత ఉంది, A to Z బాగానే ఉంది. అండ్ ఓన్లీ యాదవులు ఓట్లు వేసినా కూడా గెలుస్తాడు. ఇంకో చెప్పాలి అంటే నేను ఎందుకు సింపతి అని అడిగా. మరి అంటే అప్పట్లో ఆయన మాకు బాగా పనులు చేశాడు. అప్పట్లో ఆయన పనులు చేస్తే ఇప్పుడు ఎందుకు ఈవిడ కోటేయడం అవసరం ఏముంది? ఇప్పుడు ఈవెన్ ఈ పనులు చేయదు కదా, మీకు కావాల్సింది మీ పనులు అవ్వాలి. ఇప్పుడు సినీ కార్మికులు కూడా అంతే, మా గతంలో ఏదో అయింది, మాకు ఇప్పుడు వేతనాలు పెంచమనో ఇంకేంటో అడుగుతున్నారు. వాళ్ళకి కావాల్సింది నీకు రావాలి అంటే నువ్వు ఎన్నుకోవాల్సింది పని చేసేవాడికి కనీసం నీ సమస్య మీద ఒక అవగాహన ఉండాలి. ఏరియా మీద పట్టుంది చిన్న శ్రీశైలం యాదవ్కి మొత్తం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, గణేష్ చందాల అప్పుడు నీ విగ్రహం ఎక్కడున్నా నువ్వు వస్తే నీకు చందా ఇచ్చేవాడు. ఒట్టి గణేష్ చందాలు తీసుకున్న వాళ్ళు ఓట్లేసినా కూడా గెలవచ్చు. ట్రాన్స్జెండర్స్ని అడిగాం, మాకు కొంచెం నవీన్తో సఖ్యత ఉంది, వెళ్ళినప్పుడల్లా ఎంతో కొంత ఇస్తారు. ఓకే, ఎంతో కొంత ఇస్తారు అంటే ఈవెన్ చనిపోయిన వాళ్ళ ఇంట్లో కూడా వెళ్ళి ఒక 5,000 10,000 ఇచ్చేసి వస్తారు దహన సంస్కారాలకి. డబ్బులు ఇచ్చినంత మాత్రాన మంచోడా చెడ్డోడా అని అనడం కాదు. ఏ అధికారంలో లేనప్పుడే నీకు అంత చేసినప్పుడు నువ్వు ఆయనకు అధికారం ఇస్తే ఇంకే కొంచెం చేసే అవకాశం ఉంటుంది కదా, అంతే, అంత మించి ఇంకేళ్ళ. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి, ఇక ఈ లేడీ అంటావా, మగ ఎమ్మెల్యేలతో మాట్లాడే అంత స్వేచ్ఛగా ఆడే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళలేరు మామూలు జనాలు కొంతమంది. సో అట్లా కూడా మైనస్. పైగా ఆవిడకి ఆ ఏరియా మీద అవగాహన లేదు. అంటే లైక్ నువ్వు ఒక సమస్య తీసుకెళ్తే ఫస్ట్ ఆ సమస్యను అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించే దిశగా ఆమె వెళ్ళలేదు. నువ్వు సమస్య తీసుకెళ్తే ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళైతే అడగదు, అసెంబ్లీలో నోరు మాట్లాడదు, కేటీఆర్కి చెప్పుద్ది అన్న ఇట్లా వచ్చిండ్రు అని. కేటీఆర్ ఏం చేస్తాడు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చేత కాదు, అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని అంత నీ సమస్య అట్లా తిరుగుతూ ఉంటుంది తప్ప పరిష్కారం అవ్వదు. అదే నవీన్ యాదవ్ దగ్గరికి వెళ్తే ఇమీడియట్లీ సొల్యూషన్ ఉంటుంది దానికి. అక్కడ ఏదో ఒకటి చేస్తాడు కదా, కనీసం అట్లీస్ట్ అబుద్ధి కాదన్నా చెప్తాడు, నువ్వు కనిపిస్తే నవ్వుతాడు, కనీసం నేను ఏ బాబు గుర్తున్నా ఇనఫ్ కదా బాబు, ఇంకేం కావాలి. సో ఏం చేసినా సరే నన్ను అడిగితే ఒకవేళ ఎవరన్నా గెలవని, ఎవరు గెలుపు వాళ్ళ ఇష్టం, కానీ నాయకుడిని మీరు ఎంచుకునే నాయకుడు మీకు పనులు అవ్వాలంటే మాత్రం నవీన్ యాదవే. మీకు పనులు అవ్వట్లేదు, పర్లేదు, మాకు సెంటిమెంట్ ఉంది, ఒకప్పుడు సార్ బాగా పనిచేసిండు అంటే ఆమెకి వేసుకోవచ్చు, నష్టం ఏం లేదు. కొన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తానేసి చెప్తున్నారు, ఎస్పెషల్లీ కేకే సర్వే, దాని గురించి చెప్పాలి. 1 డజన్ పైగా సర్వేలు బీఆర్ఎస్కి వస్తాయని చెప్తున్నారు. నేను అదే అంటున్నా, రానివ్వండి, తప్పులేదు. అది వస్తే నీ పనులు అయితే అవ్వవు, ఎందుకంటే వాళ్ళు రాష్ట్రంలో అధికారం లేరు.
మాగంటి గారు పనిచేసినప్పుడు రాష్ట్రంలో అధికారంలో వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి నీ పనులు అయ్యాయి, అప్పుడు అయినాయి కదా అని చెప్పేసి నువ్వు ఇప్పుడు ఓటేస్తే ఇప్పుడు నీ పని ఎక్కడుందో అక్కడే ఆగిపోతుంది, అవ్వదు. మళ్ళీ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ వేస్తారు, కాంగ్రెస్ ఉన్నన్ని రోజులు మాకేం చేయలేదు అంటారు. నువ్వు ఎవరినో ఎన్నుకోండి మళ్ళీ కాంగ్రెస్ అంటే ఎట్లా, అంతే కదా. సో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీనే నువ్వు ఎంచుకుంటే కొద్దో గొప్ప నీ సమస్య తీరుద్ది. ఇప్పుడు ఇంకెందుకు నువ్వు దిల్ రాజు గారికి కూడా చెప్పుకోవచ్చు, ఆయన FDC చైర్మన్. సినీ కార్మికుల సమస్యల ఖచ్చితంగా తీరాలంటే నవీన్ యాదవ్, ఎందుకంటే ఆయనకు అందరు పరిచయాలు ఉన్నాయి కాబట్టి. మోస్ట్లీ ఎవరు సర్వేలు ఎన్ని చెప్పినా నేనేమంటున్నానంటే మొహం చూసో లేకపోతే డొనేషన్ చేయడానికో ఓట్లు వేయకండి, ఆలోచించి ఓటేసుకుంటే నీకు కొద్దో గొప్ప నీకు పనులు అవుతాయి. నీ ఏరియాలో రోడ్డు పడాలన్నా కూడా వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి చెప్పాలంటే. వాళ్ళకి అంత అవగాహన లేదు. ఈ ముగ్గురిలో నవీన్కు ఉన్నంత తెలివితేటలు కానీ, ఏరియా మీద పట్టు కానీ, మాట్లాడగలగడం కానీ, డైరెక్ట్ వెళ్ళి సీఎంని అడిగి పనులు చేయించుకోవడం కానీ మిగతా వాళ్ళకైతే లేవు. ఓకే, మీరు అంటున్నారు కదా వరంగల్ అయితే నవీన్ యాదవ్ గెలిచే ఛాన్స్ ఉందని. గెలిచే ఛాన్స్ ఉందని నేను అనట్లా, ఆయన గెలిస్తే మీ పనులు అవుతాయి అంటున్నా. సినీ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతే సినీ కార్మికులు కూడా చాలా హ్యాపీగా ఉంటే బాగుంటుందని. ఏ ప్రాబ్లమ్స్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? వాళ్ళకి వేతనాల పెంపు కావాలి. యాక్చువల్లీ అది వేతనాల పెంపు అనేది ప్రొడక్షన్స్ నుంచి వచ్చే సమస్య. దానికి ఒక రేటుది భారీ బడ్జెట్ సినిమాలు అంటే ఇవ్వగలరు కదా, చిన్న నిర్మాతలు ఇచ్చుకోలేరు. ఇప్పుడు కార్డున్న మేకప్ మెన్నే పెట్టుకోవాలి, అందుకే యూనియన్స్ ఉన్నాయి, జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్, ఆర్టిస్ట్ యూనియన్, ఇవన్నీ కార్డున్న వాళ్ళనే పెట్టుకోవాలి. కార్డున్న వాళ్ళని పెట్టుకుంటే నాకు బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వీళ్ళు ఆయన పేరు మీద ఎవరు జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళని పెట్టేసుకుంటా పనులు కానిచ్చుకుంటున్నారు. అలా చేయకుండా నిర్మాత అనేవాడు నిజంగా నువ్వు సినిమా తీయడానికి వస్తే ఖచ్చితంగా ఈ బడ్జెట్ మైండ్లో పెట్టుకునే రావాలి, వాళ్ళకి ఇవ్వండి. అండ్ పని వేళలు కూడా పాపం పొద్దున్న 5 గంటలకు లేస్తే రాత్రి వరకు పనిచేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. వేతనాల పెంపు, వాళ్ళ ఆరోగ్యంకి ఒక బీమా, జూనియర్ ఆర్టిస్టుల పిల్లలు చదువుకోవడానికి ఒక స్కూలు, వాళ్ళకు ఒక హాస్పిటల్, ఇట్లాంటివి ఏమైనా ఉంటే దే విల్ బీ హ్యాపీ. జూబ్లీ హిల్స్ అనేది హైదరాబాద్కి ఒక ఆత్మగౌరవం యాక్చువల్లీ చెప్పాలంటే. కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి సెన్సిటివ్ ఏరియాస్. ఇక్కడ ఇంకా చెప్పనా, ఫస్ట్ టైం MIM త్యాగం చేసింది, మేము పోటీ చేయము అని. మరి ఆ త్యాగం కన్నా కొంచెం వాల్యూ ఉండాలి అంటే వాళ్ళు గెలిస్తే బాగుంటుంది, అంతమించి ఇంకేం చెప్పలేము. ఇక్కడ ఎందుకు అంత ఫోకస్ అంటే ఈవెన్ నరేంద్ర మోడీ వచ్చినా ఆశ్చర్యం లేదు. నిన్నేమో రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఇప్పుడేమో బీజేపీ వాళ్ళు ఒక సభ పెట్టారు ఇక్కడే మధురానగర్లో, ఇప్పుడే జెండాలు కడుతుంటే చూశాను నేను. నెక్స్ట్ రేపో ఎల్లుండో లాస్ట్ ప్రచారాలు, అందరూ వస్తారు చేతి రూపి వెళ్తారు. కానీ మీకు విషయం తెలుసా, వీళ్ళు ఎప్పుడు ప్రచారాలు చేస్తున్నారో, లీడర్ వస్తున్నారు అని చెప్పేసి జామర్లు పెట్టి, ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తే జామర్లు పెడితే సిగ్నల్స్ ఉండవు, అవునా? సో ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. నెక్స్ట్ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి అమీర్పేట దాకా ట్రాఫిక్ జామ్ అవుతుంది. నీ ఓటర్ అక్కడే ఉన్నాడు, ఇంకా వాడిని నువ్వు రానివ్వట్లా, నువ్వు వచ్చి ఎవరెవరెవరికో చెప్పేసి వెళ్ళిపోతున్నావు. వీళ్ళ ఓట్లు కాదు నీకు రావు ఇవి, నీ ఓటర్ వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళకి ప్రచారం చేసుకోగలగాలి. అలానే వాడిని ఇబ్బంది పెట్టొద్దు. ఇవాళ రేపుట్లో నువ్వు రోడ్ ఎక్కే బదులు సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది, యూట్యూబ్ బాగా డెవలప్ అయింది, ఇన్స్టా బాగా డెవలప్ అయింది, అందులో వేసుకొని రావచ్చుగా. ఇప్పుడు వచ్చి మొత్తం అన్ని స్తంభింపజేసేస్తున్నారు. రోజుకు మంత్రి వస్తుంటే కాలనీలు ఎలా ఉంటాయి చెప్పు? ఒక మంత్రి ఏంటి, ఆ పార్టీకి చెందిన మంత్రులు, ఈ పార్టీకి చెందిన మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, వేరే వేరే నియోజకవర్గానికి చెందిన లీడర్లు, ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చి జూబ్లీ హిల్స్లో తిరుగుతున్నారు అనమాట. అసలు ఎట్లా ఉందంటే ఇటు తిరిగితే అక్కడో మంత్రి పోతే, ఇటు తిరిగితే మంత్రి పోతుండు, అట్లా ఉంది పరిస్థితి. దానికి తగ్గట్టు కూడా మీరు ట్రాఫిక్లు జామ్ చేస్తున్నారు. అసలు పార్కింగ్ ఫెసిలిటీ లేదు మన శ్రీనగర్ కాలనీ కానీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఏం తీసుకున్నా, యూసుఫ్ గూడ, కృష్ణానగర్, ఇట్లా నువ్వు స్తంభింపజేస్తే ఎట్లా చెప్పు? ఆ ఓటరుకి విసిగించకుండా నువ్వు ఓటేయించుకోవాలి, వాడిని ఇబ్బంది పెట్టొద్దు. ఓవరాల్గా ఏ పార్టీ టక్ ఆఫ్ ఇచ్చే ఛాన్స్ ఉందంటారు ఫైనల్గా? బీజేపీ అయితే గల్లంతు కూడా రాదనేసి కూడా అంటున్నారు. బీజేపీకి ఎక్కువ పడితే కాంగ్రెస్కి బెనిఫిట్, ఓట్లు చీల్చుతుంది, ఓకేనా? బీఆర్ఎస్కి ఓటేస్తే మాత్రం ఇంకా మీ వేస్ట్, అంటే అది ఒక ఓటు వేస్ట్ అయినట్టే సింపుల్గా చెప్పాలంటే. ఏం అవ్వదమ్మా, ఇప్పుడు నీ సమస్య అయితే పరిష్కారం అవ్వదుగా. డైరెక్ట్ రేవంత్ రెడ్డికి అయితే రీచ్ అవ్వలేవు. నువ్వు గొడవలు చేయడానికే 3 ఏళ్ళు పనికి వస్తుంది తప్ప, వీళ్ళు వేస్ట్, వీళ్ళు అది, వీళ్ళు ఇది అనడానికే తప్ప
ఇంకా దేనికి పనికిరాదు, ఓటు వేస్ట్ అయిపోతుంది. కొంతమంది ఓటుకి 5,000 తీసుకుంటున్నారు అనేసి కూడా ప్రచారం చేస్తారు. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, తీసుకుంటే మంచిది తీసుకోండి హ్యాపీగా వాడు పంచినప్పుడు మీరు తీసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? వాడికి ఎక్కువే పంచుతున్నాడు, తీసేసుకోండి హ్యాపీగా తీసుకోండి. ఇచ్చిన వాళ్ళకే ఓటు వేస్తారు మరి ప్రజలు, ఇచ్చిన వాళ్ళకే ఓటు వేస్తారు ప్రజలు, అట్లేం లేదు. వాళ్ళు క్లారిటీ ఉన్నారు. అందరి దగ్గర తీసుకోండి, హ్యాపీగా తీసుకోండి. ఎంతమంది డబ్బులు ఇస్తే అంతమంది దగ్గర తీసుకోండి. మీకు నచ్చిన ఓటు ఎవరికి వేయాలో వాళ్ళని చూసి వేసుకోండి, అంతే. నేను హ్యాపీగా తీసుకోమని ఇప్పుడు ఇంటికి వచ్చి తీసుకోవాలంటే నువ్వు తీసుకోవడంలో తప్పే ఉంది. మరి సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది, న్యూసగూడలో కృష్ణనగరం లక్ష్మీదేవత తలుపు తట్టబోతుంది అనేసి కూడా. మన ఓట్లు, నీ ఓటు ఇక్కడేనా? మరి ఇంకేంటి, నీకు కూడా ధనలక్ష్మి తలుపు తట్టుద్ది. వస్తారు, రేపు వస్తారు, సండే, రేపు లాస్ట్ కదా. ఇక వెళ్ళే టైంలో యాక్చువల్గా మందు పంచేవాడిని అయితే నేను అదేంటిది తెలియలేదని చెప్తా. ఎందుకు తెలుసా? వాడు ఫుల్గా దాగి పడుకుంటే తెల్లారి ఓటేనికి రాడు. నువ్వు ఏం చేస్తావు చెప్పు? మందులు డబ్బులు పోలీసులు ఉండాలి, అడుగడుగున చెక్ పోస్టులలో చెక్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఒక ఎన్నుకోవడానికి అంటే ఓటు వేస్ట్ చేయకుండా, ఎలక్షన్ వేస్ట్ అవ్వకుండా యూటిలైజ్ చేస్తే అందరికీ మంచి జరుగుద్ది. అంత మించి ఇంకేం చెప్పలేము. లాస్ట్ టైం ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉండే, ఈసారి పెరిగే ఛాన్స్ ఉందంట. మేబీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ లేనంతగా తిరుగుతున్నారు జనాలు మామూలుగా, అందుకని చెప్పేసి ఉంటుంది.